నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది భీమవరంలో పలు షోరూంలకు వెళ్లి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తెలిపే పోస్టర్లను స్వయంగా అతికించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉండి రూరల్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు వేశాం బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే 15 కోట్ల మొండి బకాయిల్లోంచి 12 కోట్ల రూపాయలు రికవరీ చేశాం ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్ కనకరాజు సూరి విద్యార్థులు సొసైటీకి అవసరమైన ఇన్నోవేషన్తో మంచి ఆలోచనలతో అవకాశాలు అందిపుచ్చుకోవాలి బీఎన్ఐ పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరామ్ దీన్ దయాల్ ఆశయాలను అంత్యోదయ లక్ష్యాలను కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లాలి భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తూ వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గించిన తర్వాత ప్రజలకు కలిగిన ప్రయోజనాలను స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలోని పలు మోటార్ షోరూంలను విజేత సూపర్ మార్కెట్ ను సందర్శించి ప్రజల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు మొదట ఉండి రోడ్లోని ధరణి మోటార్స్ లో ఆటో కొనుగోలు కోసం వచ్చిన పలువురు వినియోగదారులతో జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాల గురించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అడిగి తెలుసుకున్నారు గతంలో 28% ఉన్న జీఎస్టీ 18% తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల 22,000 రూపాయలు ఒక ఆటోపై తగ్గిందని ఇది తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆటో డ్రైవర్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు తెలిపారు ఈ సందర్భంగా జీఎస్టీ వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనాలు తెలిపే విధంగా రూపొందించిన పోస్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ షోరూంలో స్వయంగా అతికించారు షోరూం యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న వినియోగదారులకు గులాబీ పూలను అందించి స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి వినియోగించాలని ఆయన కోరారు స్వదేశీ వస్తువుల్ని కొనాలని దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు అనంతరం బుల్లెట్ షోరూంను విజేత సూపర్ మార్కెట్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సందర్శించి వినియోగదారులతో మాట్లాడి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విజేత సూపర్ మార్కెట్ లో వినియోగదారులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని దేశంలో మధ్యతరగతి సామాన్య ప్రజలకు జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని కొత్తగా 5% నుండి 18% స్లాబులుగా నిర్ణయించడం వల్ల అందరికీ లబ్ది కలుగుతుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ సామాన్యుల స్థితిగతులను మార్చే విధంగా వివిధ వస్తువులపైన జీఎస్టీ తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు ప్రధాని నిర్ణయం వల్ల దేశం ప్రజలందరికీ దీపావళి పండుగ ముందే వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పేరుచెల్ల సుభాష్ రాజు కాయిత సురేంద్ర ఒబిలిశెట్టి ప్రసాద్ శివ షేక్ మొహుద్దీన్ భూపతిరాజు సుబ్బరాజు రాజశేఖర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ నరేంద్ర మోడీ గారు గత ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద నుండి ఇచ్చినటువంటి సందేశంలో రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు పెద్ద ఎత్తున ప్రజలందరికీ కానుక ఇవ్వబోతా ఉన్నాం జీఎస్టీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఆయన వెంటనే ఈ స్లాబుల్ని పెద్ద ఎత్తున తగ్గించి అనేక రకాల వస్తువుల మీద పెద్ద ఎత్తున ప్రజలకు ఆదాయం కలిగేలాగా జీఎస్టీ రేట్లను తగ్గించడం జరిగింది ఏదైతే ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య తరగతి వర్గాలకు చెందినటువంటి అంశాలు ఏతున్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఏదైతే 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 2 స్లాబులు పూర్తిగా ఎత్తివేసి ఇవాళ కేవలం 5% 18% స్లాబులుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది దీనివల్ల దేశంలో పెద్ద ఎత్తున ప్రజలకు రోజు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఎత్తున వెసులుబాటు కలిగినటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గమనించాలి ముఖ్యంగా ఇవాళ ఆటో డివిజన్ ఏదైతే ఉందో దాని మీద గతంలో 28% జీఎస్టీ ఉంటే ఇవాళ 18% తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మందికి
ఆ ఇండస్ట్రీతో ముడిపడినటువంటి కుటుంబాలకు కానీ అలాగే ప్రజలకు కానీ పెద్ద ఎత్తున ఉపశమనం కలిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు భీమవరంలో ఉన్న ధర్ని మోటార్స్ అప్పే ఏదైతే ఆటో డివిజన్ ఉందో ఆ షోరూమ్ని మేము సందర్శించడం జరిగింది. మరి ఒక ఆటో మీద 22,000 రూపాయలు ధర తగ్గింది అనేటువంటి విషయం ఇవాళ ఆటో యూనియన్ నాయకులు సంస్థ యాజమాన్యం కూడా చెప్తాం. 22వ తారీఖు నుంచి తగ్గించిన ధరలు మాత్రమే అమ్ముతున్నటువంటి సంస్థలను కూడా పేరుపోయిన ముఖ్యంగా ధర్ని మోటార్స్ భీమవరం వారిని మరి ముఖ్యం ఆధారంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి భవిష్యత్తులో కూడా మనంతా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మనం కూడా కోరుకుంటున్నాం. ధరణి మోటార్స్ నేను మేనేజింగ్ పార్ట్నర్ అండి, తమ తిరుపతిలో వర్కింగ్ పార్ట్నర్. ఇంతకుముందు ఉన్న ఆటోకి ఇప్పటికి సుమారుగా 22,000 తేడా వచ్చింది. బిఫోర్ జిఎస్టీ కొంచెం ఈ మంత్ సేల్ ఉండదేమో, ఈ ఫ్రీ బస్ అనేది అనుకున్నాం. జిఎస్టీ అనౌన్స్ చేసి 20,000 తగ్గిన తర్వాత సేల్ చాలా బాగుందండి. సుమారుగా 200 ఆటోలు అవుతాయి అనుకుంటున్నాం మేము. ఏసీ కొనాలన్నా కానీ జిఎస్టీ తగ్గిందండి. థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్ అండ్ మోడీ సార్ అండ్ వర్మ గారు. థ్యాంక్ యూ అండి. మోడీ గారు మంచి కీలకమైన నిర్ణయం తీసుకుని ఇవాళ ప్రతి ఆటో కూడా గతంలో 3,33,000 అయ్యి ఆటో ఇవాళ 3,12,000కే మనకి వస్తుందంటే దానికి కారణం మన మోడీ గారికి ఇవాళ 22,000 సుమారు ప్రతి ఆటో మీద కూడా తగ్గుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వం అలాగే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, అలాగే దీంట్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు మన ప్రాంతం వ్యక్తి అయిన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ సామాన్య జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ. నేను ఆటో డ్రైవర్ని అండి. ఆటో కొనుక్కోవాలని ఎంతో ఆశపడేవాడిని అండి. ఇప్పుడున్న రేట్లు బట్టి చాలా ఆర్థిక ఇబ్బంది వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు కొనలేక డ్రైవర్గా చేస్తున్నారండి. కానీ మన మోదీ గారు అది గుర్తించి ఈ జిఎస్టీ నిజంగా ఎంత తగ్గించడం వల్ల ఆటోకి వచ్చి 22,000 రూపాయలు తగ్గుతుంది జరిగిందండి. మా వాళ్ళని మధ్యతరగతి వారికి ఆటో కొనుక్కున్నప్పుడు 22,000 రూపాయలు తగ్గుతాం అంటే ఒక సీట్లు సీలింగ్ చేయించుకునే యోగ్యత మన బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారికి మీరు అంతా రుణపడి. వచ్చినా కానీ భారత ప్రధానమంత్రి మా నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు గత ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద స్వతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి దసరా దీపావళి నాటికి దేశంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ వెసులుబాటు కల్పిస్తామనేటువంటి విషయాన్ని ఆయన ఎర్రకోట మీద నుండి ప్రస్తావించడం జరిగింది. అయితే వెంటనే దాన్ని అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం ఏదైతే గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 2 స్లాబులు తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసింది. గతంలో ఉన్నటువంటి 12, 28 స్లాబులను పూర్తిగా ఎత్తివేయడం. దీని మీద అనేక రంగాల పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద, అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల మీద, అలాగే రైతులకు సంబంధించినటువంటి పనిముట్ల మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ ఎన్ఫీల్డ్ షోరూమ్ని మన మధు గారు, సతీష్ గారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు నిర్వహించేటువంటి సందర్భంగా ఇక్కడ వాస్తవ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ని కలవాలి, షోరూమ్ యజమానిని కలవాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. కొత్త జిఎస్టీ స్లాబులకు అనుగుణంగా మరి వాహనాలని విక్రయిస్తున్నటువంటి యాజమాన్యం సతీష్ గారిని మధు గారిని కూడా మరొకసారి వారిని అభినందిస్తున్నాం. సో ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ అందరికీ ఆల్రెడీ లో ఉంది. అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా జిఎస్టీ స్లాబ్స్ గురించి కూడా అవేర్నెస్. మన బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఆల్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్కి కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా బెనిఫిట్స్ అని
నాట్ ఓన్లీ ఆటోమొబైల్, ఆల్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్కి. అది మనం రెగ్యులర్ యూసేజ్ కాడి నుంచి కొంచెం లగ్జరీ ప్రోడక్ట్ దాకా కూడా అందరికీ కూడా బెనిఫిట్ అయింది. దీనివల్ల ప్రైస్ రెడ్యూస్ అయినాయి. సో అందరి కస్టమర్స్ కూడా చాలా బెనిఫిట్ అయింది. నరేంద్ర మోడీ గారు, మన పిఎం నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ తగ్గించి ప్రజలకు నిత్యావసర వస్తువులు ఏది అందుబాటులోకి చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చిందో ఇది అందరికీ కూడా ఉపయోగకరంగా, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉందండి. దీని నిమిత్తం ప్రజలందరూ కూడా అన్ని రకాలైన నిత్యావసర వస్తువులు, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఎంతో ఉపయోగకరమైనటువంటి స్టేషనరీ మీద అసలు ప్రతి అంశం మీద 12% నుంచి 5%, అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవిత బీమా కడతాం, ఆరోగ్య బీమాలు కట్టుకుంటాం, నెలల్లో ప్రతి మనిషికి ఉంటాయి అవన్నీ కూడా. అలాంటి వాటి మీద 0 GST అంట. అసలు చాలా ఆశ్చర్యం అండి. ప్రతి వ్యక్తికి ఎన్ని వేల రూపాయలు ఆదా అవుతుందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కానీ అలాగే మన వర్మ గారు కానీ కలకాలం వర్ధిల్లి ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ బీజేపీ గవర్నమెంట్లో మన మోదీ గారు జిఎస్టీ 18% నుంచి 5%కి, 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల సామాన్య ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ జిఎస్టీ తగ్గడం వల్ల అందరికీ బెనిఫిట్ అయింది, సామాన్యులందరికీ కూడా ఉపయోగపడింది. దీనివల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉండి రూరల్ బ్యాంకు ప్రతిష్టను పునరుద్ధరించే దిశగా కీలక అడుగులు వేశామని, బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే 15 కోట్ల మొండి బకాయిల్లోంచి 12 కోట్ల రూపాయలను రికవరీ చేశామని బ్యాంక్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణరాజు కనకరాజు సూరి తెలిపారు. బుధవారం ఉండి రూరల్ బ్యాంకులో నిర్వహించిన సర్వజన మహాసభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణంరాజు మార్గనిర్దేశంతో బ్యాంకును తిరిగి లాభాల బాట పట్టిస్తున్నామన్నారు. డిపాజిట్దారులకు భరోసా కల్పించి బ్యాంకుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో రఘురామకృష్ణంరాజు తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారని సూర్యనారాయణరాజు తెలిపారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించామని తెలిపారు. మొత్తం 500 మంది బకాయిదారుల్లో 450 మంది నుంచి కేవలం స్వల్ప వ్యవధిలోనే 12 కోట్లు వసూలు చేయడం జరిగిందని, త్వరలోనే మిగిలిన 3 కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేసి బ్యాంకులో ఓవర్డ్యూ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డిపాజిట్దారులు అధైర్యపడకుండా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను అలానే ఉంచి బ్యాంకు లావాదేవీలకు సహకరించాలని వారు కోరారు. బ్యాంకుకు మరలా అతి త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మహాసభలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చరాజు, టీడీపీ మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, మాజీ బ్యాంక్ చైర్మన్ పేర్చెల సూర్యనారాయణరాజు, రణస్థల మహంకాళి తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. గురువారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ఆధ్వర్యంలో ప్రతిరోజు దసరా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సహాయ కమిషనర్ ఆలయో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మాట్లాడుతూ ఉండే
నవరాత్రిలో భాగంగా ఈరోజు శరన్నవరాత్రి 4వ రోజుకి ప్రవేశం చేయడం జరిగింది. పొద్దున్నే ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, మంగళారతి సేవ, తదనంతరం అమ్మవారి ఆయుధైన గరగను తీసుకుని ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమం 7 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 9 గంటలకు ముఖమండపంలో లక్ష్మీ దీపార్చన, కళావేదిక చండీ హోమం, ఇవన్నీ కూడా ఈ 11 రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో హోమాలు, లక్ష్మీ హోమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి నవరాత్రి నవదుర్గ అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం 11 రోజుల తిరుమలని ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమ్మవారికి కూడా అమ్మవారి సన్నిధి చండీ హోమం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే మహాచండీ అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో ఉన్నారు. అన్నపూర్ణాదేవి అంటే ఆది భిక్షువైన పరమేశ్వరుడికి అన్నప్రసాదాన్ని ఇచ్చిన తల్లి. కాశీలో కొలువై ఉన్నది ఆ తల్లి. అలంకరణలో ఉండగా మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నపానీయాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి శుద్ధిబాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రగా కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. విద్యార్థులు సొసైటీకి అవసరమైన ఇన్నోవేషన్తో మంచి ఆలోచనలు కల్పించుకునే అవకాశాలు అందిపుచ్చుకోవాలని బీఎన్ఐ పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి శ్రీరామ్ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం బీఎన్ఐ ఆదిత్య చాప్టర్ ఆధ్వర్యంలో క్లాస్ రూమ్ టు బోర్డ్ రూమ్ కాన్సెప్ట్తో విద్యార్థులు ఏ విధంగా స్టార్టప్లు ఏర్పాటు చేయాలనే అంశంపై వ్యాపార ప్రముఖులు, అకాడమిక్ నిపుణులతో సంయుక్తంగా ఒక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రముఖ ఒమిక్స్ ల్యాబొరేటరీ అధినేత కె మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐడియా ల్యాబ్ విద్యార్థులు స్టార్టప్ ద్వారా తయారు చేసిన డిజిటల్ స్క్రీన్ అందించారు. ఈ సందర్భంగా బీఎన్ఐ ఈడీ పార్వతి మాట్లాడుతూ భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో 1,75,000 స్టార్టప్లు ప్రారంభించారని, అయితే 50% పైనే అవి మూతపడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభించే ముందు మార్కెట్ అవసరాలకు సరిపడగా దాని బిజినెస్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి తదితర అంశాలపై అవగాహన లేకపోవడం వల్లనే మంచి లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో విద్యార్థి చదువు పూర్తి చేసుకుని వ్యాపారంతో బయటకు వెళ్లాలని కాన్సెప్ట్ కు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎన్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ తమ కళాశాలలో కూడా స్టార్టప్లు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎన్ఐ భీమవరం ఆదిత్య చాప్టర్ కు చెందిన వివిధ రంగాల్లో పరిశ్రమలో మంచి విజయం సాధించి స్టార్టప్ల్లో కూడా విజయం సాధించిన పలువురు వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొన్నారు. Along with the time, energy is the most important. Along with the speed, velocity, like this time, along with the energy, will give you the momentum. Everyone, today we are not attending another event. We are stepping into a space where ideas meet opportunities, and classroom connects to boardrooms. And what is the purpose of this conclave? It is designed to bridge learning with a real-world application. In the next 3 hours, you will hear from experts, engage in discussions, and discover how much you can turn the knowledge into impact. So this is the value. So you need to focus for the value. You will always look for, observe for the value wherever it is there. Your focus should be on the value. So first of all, everything will start with your mindset. I invite you to stay curious and think the content which we will never have in our curriculum. Indian system law, this is the only thing that we are missing, starting from the beginning. If you take the Japan, Germany, or Denmark, the financial aspects of the primary education is a start of them. But unfortunately, even in India, engineering lo kuda man full-fledged ga ee financial transactions, financial సిస్టమ్ గురించి కూడా మనం ఎడ్యుకేషన్ జరగట్లేదు. పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మా కాలేజీకి రావటం, సో వాళ్ళ ఐడియాస్ అన్ని షేర్ చేసుకుంటాం. సో ఇది లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్. సో మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వకపోవచ్చు, కానీ స్టూడెంట్ని ఎలా ఎంటర్ప్రెన్యూర్ చేయాలి అనేది మాత్రం నేర్పిస్తారని మీ సందర్భంగా చెప్పుకుంటున్నాను.
సో ఈ సైడ్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ముందు కూడా నేను చెప్పింది ఏంటంటే వెరీ రీసెంట్గా SRKR ఇంజనీరింగ్ కాలేజీకి నేషనల్ లెవెల్లో 4 అవార్డ్స్ వచ్చినాయండి. అన్ని కూడా డీటెయిల్గా చెప్పలేదు. సో రెగ్యులర్గా ఇప్పుడు NEP ఇప్పుడు మీరు అన్ని ఏదైతే చెప్తున్నారో NEP ప్రకారం ఒక స్టూడెంట్ కాలేజీలో కనుక ఎంటర్ అయ్యాడంటే ఆ స్టూడెంట్కి ఏది ఇంట్రెస్టో దాన్ని మేము ప్రొడ్యూస్ చేయాలండి. అంటే అతను ఒక మంచి ఎంప్లాయ్ అవ్వాలంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి, అలా ఒక మంచి ఎంప్లాయర్ అవ్వాలంటే దానికి కావాల్సింది కూడా ఇవ్వాలి. అదే NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తున్నది. సో సెకండ్ కేటగిరీ అంతా ఈ రోజుని మీ అందరి వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మా స్టూడెంట్స్ అందరికీ. ఇన్నోవేషన్ అంటే తెలుగు, స్టార్ట్అప్ అంటే తెలుగు. SRKR మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఆల్రెడీ మా SRKR దానిలో 6 స్టార్ట్అప్స్ ఉన్నాయి. సో BNI మెంబర్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్నింగ్ నుంచి మా పిల్లలు స్టూడెంట్స్ అక్కడ ప్రోటోటైప్స్ డిస్ప్లే చేశారు. మా స్టార్ట్అప్స్ ఆల్రెడీ రియల్గా వచ్చేసిన స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ విజిట్ చేసేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ యూ ఆల్. ఓకే, ఇన్నోవేషన్ అంటే తెలుగు, స్టార్ట్అప్ అంటే తెలుగు. SRKR మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఆల్రెడీ మా SRKR దానిలో 6 స్టార్ట్అప్స్ ఉన్నాయి. సో BNI మెంబర్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్నింగ్ నుంచి మా పిల్లలు స్టూడెంట్స్ అక్కడ ప్రోటోటైప్స్ డిస్ప్లే చేశారు. మా స్టార్ట్అప్స్ ఆల్రెడీ రియల్గా వచ్చేసిన స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ విజిట్ చేసేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ యూ ఆల్. ఓకే, SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటర్ప్రైనర్స్ ట్రైనింగ్ మీట్ జరిగిందండి. క్లాస్ రూమ్ టు బోర్డ్ రూమ్ అనేది. సో అరౌండ్ 300 to 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్, HODs, అలాగే వాళ్ళ పేరెంట్స్, అలాగే మా BNI ఫ్యామిలీ ఒక 50 మెంబర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో కలిసి పార్టిసిపేట్ చేశారండి. ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అయింది. భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త మహనీయులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరై పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ ను డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి స్థాపించిన వారిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ముఖ్యులు అని కొనియాడారు. ఆయన 15 సంవత్సరాల పాటు జనసంఘ్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. బీజేపీకి పునాదిగా నిలిచిన సిద్ధాంతాలు, విలువలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయవే అని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. బీజేపీ విధానాలను, ఆశయాలను నిర్వహించే ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతంతో పాటు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరాలనే అంత్యోదయ సిద్ధాంతం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేర్కొన్నవే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ ఖాతాల వంటి పథకాలు అంత్యోదయ సిద్ధాంతాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని శ్రీనివాస్ వర్మ వివరించారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందంటే దానికి మూల కారణం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయులు వేసిన బలమైన పునాదులే అని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, బీజేపీ నాయకులు కాయిత సురేంద్ర, అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాదరావు, పచ్చిగోళ్ల వెంకటేశ్వరరావు, కె లక్ష్మి, చదలవాడ విజయ్, షేక్ మొహిద్దీన్ రాజు, భూపతిరాజు సుబ్బరాజు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ దేశంలో ఏకాత్మత మానవతావాదాన్ని, అట్టడుగు వర్గాల ప్రజలకి ప్రభుత్వం యొక్క సేవలు అంటే అంత్యోదయ పథకాలు అందాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏదైతే భారతీయ జనసంఘ్ ఉందో దాదాపు 15 సంవత్సరాలు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఇవాళ భారతీయ జనతా పార్టీ కింద స్థాయి ప్రజలకు అనేక అంత్యోదయ పథకాలు చేపట్టింది అంటే దానికి ఆ రోజు రాసినటువంటి ఏకాత్మత మానవతావాదం అయినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఒక ఆదర్శంగా మనంతా కూడా భావించాలి. ఆయన ఒక సిద్ధాంతకర్త, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కోసం పరితపించినటువంటి ఏదైతే ఇవాళ కార్యకర్తల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచంలోనే
అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందంటే ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ముఖ్య కారణమైనటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఆయన మొఘల్ సరాయ్ అనేటువంటి రైల్వే స్టేషన్లో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మొఘల్ సరాయ్ అనేటువంటి రైల్వే స్టేషన్లో రైల్వే పట్టాల మీద శవంగా, అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఈ దేశంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏకాత్మత మానవతావాదం అనేటువంటి సిద్ధాంతం ఏదైందో ఆ సిద్ధాంతం దానికి పెద్ద ఎత్తున ప్రచారం వచ్చినటువంటి పక్షంలో చాలా మంది నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయన రైలు నుంచి తోసివేయబడ్డాడు. ఇది హత్య అనేటువంటి విషయం. మరి ఆయన మరణం భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనసంఘ్, ఆనాటి భారతీయ జనసంఘ్కి తీరని నష్టం. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే రైల్వే స్టేషన్లో ఆయన శవంగా కనిపించారో ఆ రైల్వే స్టేషన్కి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్గా నామకరణం చేసి ఆయన గౌరవించడం జరిగింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏ విధంగా పార్టీకి ఆనాడు వేసినటువంటి పునాదుల కారణంగానే ఇవాళంతా కూడా కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మనంతా కూడా నాయకులు ఎదిగామనేటువంటి విషయాన్ని గుర్తించి రాబోయేటువంటి కాలంలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేయాలని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసిన శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేద పారాయణం, లక్ష కుంకుమార్చన, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామములతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీరామపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి శరణ్ నవరాత్రి దీక్షలో భాగంగా ఈరోజు 4వ రోజు ప్రతి నిత్యము కూడా మహారాజశ్రీ ప్రతి నిత్యము కూడా ఉభయదాతలచే లక్ష కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. మరి ఈ రోజున పూజా కార్యక్రమం చేసినటువంటి ప్రధానులు మహారాజశ్రీ ఉప్పలపాటి చిరంజీవిరాజు శ్రీమతి మాధవి దంపతులచే లక్ష కుంకుమార్చన, నవాభరణార్చన, సూర్య నమస్కారములు, చండీపాలన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క సేవకు పాత్రులై అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతూ సర్వే జనాశుకునో భవంతు. శ్రీరాంపురంలో వేంచేసుకున్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భముగా ఈ రోజున చతుర్థ దివసంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఆ రూపంలో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఈ దేవాలయంలో విశేష పూజా కైంకర్యాలు అమ్మవారికి అనుగ్రహం కోసం, భక్తుల క్షేమం కోసం, లోకక్షేమం కోసం ఎన్నో విశేష పూజా కైంకర్యాలు ఈ సన్నిధిలో జరుగుతున్నాయి. అలాగే ఈ నెల వచ్చే నెల 13వ తారీఖున దేవాలయం వద్ద ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో దాతలు భక్తుల యొక్క సహాయ సహకారములతో దేదీప్యమానంగా సుమారుగా ఒక 10,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మనకి సుపరిచితులు అందరికీ తెలిసిన వారే మా శ్రీరాంపురం వాస్తవ్యులు వేగేసిన నాగ సత్య వెంకటరామరాజు శ్రీమతి లలిత గారు కృష్ణవేణి ఎడ్యుకేషన్స్ అకాడమీ సంస్థ
సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి వారు వంతుగా ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అఖండ అండ సమారాధనకి వారు వంతుగా 25,000 రూపాయలు వారు అందజేయడం జరిగింది కమిటీ వారికి. మరి వారికి, వారి కుటుంబానికి ఆలయ కమిటీ వారి తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగించి ఆరోగ్యంగా జీవించాలని పలువురు వక్తలన్నారు. భీమవరం గరగపరు రోడ్లోని సంజన డెవలపర్స్ వద్ద భూపతిరాజు అరవింద్, ముదునూరి జితేంద్ర వర్మ, ముదునూరి రవికాంత్ వర్మ, ఇందుకూరి నరసింహరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీ ట్రేడర్స్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ వద్ద కల్తీ లేని స్వచ్ఛమైన గానుగు నూనె, రోకళ్లతో దంచిన కారం, డ్రై ఫ్రూట్, సీడ్స్, మిల్లెట్స్, తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం వంటి అనేక రకాల ఆహార పదార్థాలు లభిస్తాయని తెలిపారు. తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువుల విక్రయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. మీరు మా వ్యాపార అభివృద్ధి తోడ్పడే ఈరోజు నూతనంగా ఎంబీ ట్రేడర్స్ అనే సంస్థనే స్థాపించబడింది. గరాపూర్లో మన ఎస్పీ రోడ్ కానుకుని మెయిన్ రోడ్, తాడేపల్లిగూడెం రోడ్డు వారే మనకి షాప్ ఓపెన్ చేయబడింది. దసరా శుభాకాంక్షలుగా మా దగ్గర లభించే ఉత్పత్తులు ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అన్ని రకములు ఆయిల్స్ మేము తీయగలుగుతాం. కారం, పసుపు అవన్నీ మేము రోకలతో చేసి తయారు చేసి మీకు స్వచ్ఛమైనగా మీకు అందించగలుగుతాం. అలాగే మా దగ్గర డ్రై ఫ్రూట్స్, రకరకాల చిరుధాన్యాలు అన్నీ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. అన్నీ మీకు అన్ని రకాలు మా దగ్గర లభిస్తూ ఉంటాయండి. అన్ని ఆరోగ్యకరమైన వస్తువులన్నీ మా షాప్ దగ్గర అన్నీ మీకు స్వచ్ఛమైన ధరలో లభించే అవకాశాలన్నీ మీకు మా దగ్గర అన్నీ దొరుకుతాయండి. మీరు వచ్చి అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నామండి. సుదీనం అరవింద్ గారు, జితేంద్ర గారు, రవికాంత్ గారు సంయుక్తంలో ఎంఎన్బి ట్రేడర్స్ మన భీమవరం నుండి తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్లో ఏర్పాటు చేశారు. ఇది భీమవరం పట్టణ ప్రజలకి, పరిసర గ్రామ ప్రజలకి ఆరోగ్యరీత్యా మంచి ధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు గింజలతోటి ఆడించేటటువంటి మిషనరీని ఏర్పాటు చేశారు. దానితో పాటు డ్రై ఫ్రూట్స్ సేల్స్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్యపరంగా భీమవరం పట్టణ పరిసర గ్రామ వాసులందరికీ కూడా నేరుగా అది ఆడించుకుని ఆ ఆయిల్ తీసి వినియోగించుకున్నట్లయితే ఆరోగ్య పరిరక్షణ అవుతుంది. అది మంచి కార్యక్రమాన్ని, మంచి సంస్థని ఏర్పాటు చేశారు. భీమవరం ప్రజలందరికీ కూడా వినియోగించుకునేటటువంటి మంచి అవకాశం కలిగినందుకు ఈ ఎంఎన్బి ట్రేడర్స్ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. హాయ్ అండి, ఇక్కడ మేము షాప్ ఓపెన్ చేసాం. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవన్నీ ఎప్పటికప్పుడు చేసి ఇస్తున్నాము. అలాగే ఫ్రెష్గా అండ్ మొత్తం ఆర్గానిక్ ఉన్నాయి, పిండ్లు అన్నీ కూడా ఆర్గానిక్ ఉన్నాయి. సో ఒకసారి వచ్చి చూసి నచ్చితే కొనుక్కుని మళ్ళీ రావాలనుకుని కోరుకుంటున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.